అందరికీ నమస్కారం. కన్నీళ్లు పెట్టుకున్న బాలకృష్ణ అసలు ఎందుకు ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు, ఎందుకు అంత బాధ కలిగింది అన్న పూర్తి వివరాలైతే ఇప్పుడు తెలుసుకుందాం. అయితే వీడియోని చూసే ముందు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ప్రముఖ సినీ నటుడు ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ గారు ఈ రోజు తన సొంత నియోజకవర్గమైన హిందూపురంలోని పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే ఇటీవల స్థానిక టీడీపీ నాయకుడైన వెంకటస్వామి మరణించగా వారి ఇంటికి వెళ్లారు. బాలకృష్ణ వెంకటస్వామి కుటుంబానికి నివాళులు అర్పిస్తూ భావోద్వేగానికి గురై ఆయనైతే కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అండగా నిలుస్తామని చెప్పారు. అలాగే వారికి పూర్తి భరోసానిచ్చి ఈ రోజు ఉదయం హిందూపూర్లోని ఆధునీకరించిన ప్రెస్ క్లబ్ భవనాన్ని సైతం బాలకృష్ణ ప్రారంభించారు. బాలకృష్ణ చాలా రోజులుగా డాకు మహారాజ్ సినిమా అలాగే చిత్రీకరణ రిలీజ్ నేపథ్యంలోని ప్రమోషన్స్ పనుల్లోని బాలకృష్ణ గారైతే బిజీగా ఉన్నారు. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో సంబరాలైతే జరుపుకున్నారు. ఈ సినిమాల హడావిడినంతా ముగించుకొని బాలకృష్ణ ప్రస్తుతం హిందూపూర్లోని పర్యటిస్తున్నారు. అయితే బోయపాటి సీను దర్శకత్వంలో రానున్న అఖండ 2 సినిమాలో బాలకృష్ణ నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవల మహాకుంభమేళలో నిర్వహించారు. నిజమైన అఘోరీతో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది. మరో కొన్ని రోజుల్లో బాలకృష్ణ షూటింగ్ చేయడానికి చిత్ర యూనిట్ కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఫ్రెండ్స్, ఆయన భావోద్వేగానికి ఆయన కన్నీళ్లు పెట్టుకోవడానికి ఏమిటా కారణం అనేది పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నారు కదా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.